రైట్, నెక్స్ట్ వన్, బ్రహ్మోస్ మిసైల్ డీల్ విత్ వియత్నాం. ఎప్పుడైనా ఒక కంట్రీ వచ్చింది అని అంటే దాని క్యాపిటల్ కరెన్సీ గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా. వియత్నాం క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి హనోయ్, అండ్ ద కరెన్సీ ఈజ్ వియత్నామీస్ డాంగ్. వియత్నామీస్ డాంగ్ ఈజ్ ద కరెన్సీ. అయితే బ్రహ్మోస్, దీని ఫ్లాష్ బ్యాక్ తెలియాలి మీకు. బ్రహ్మోస్ ఇది ఒక టూ రివర్స్ యొక్క యాక్రోనిమ్. దేని యాక్రోనిమ్ అండి అని అంటే మన ఇండియాలో బ్రహ్మపుత్ర రివర్ ఉంది కదా, బ్రహ్మపుత్ర రివర్ కి ఇంకొక పేరు ఏంటండి సారో ఆఫ్ అస్సాం అని కూడా దీనికే పేరు. ఎందుకు సారో ఆఫ్ అస్సాం అంటారండి బ్రహ్మపుత్ర రివర్ ని? ఎందుకు అనంటే అక్కడి నుంచి ఎక్కువగా మనకి ఫ్లడ్స్ అనేటువంటి సంభవిస్తూ ఉంటాయి కాబట్టి బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సారో ఆఫ్ అస్సాం. ఇట్లా బ్రహ్మపుత్ర రివర్ అండ్ మోస్కో రివర్, బ్రహ్మపుత్ర రివర్ అండ్ మోస్కో రివర్. బ్రహ్మపుత్ర రివర్ ఇండియాలో ఉంది కదా, మోస్కో రివర్ అన్నటువంటిది రష్యాలో ఉంది. ఈ రెండు రివర్స్ ని బేస్ చేసుకొని పేరు అన్నటువంటిది బ్రహ్మోస్ అలా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇక్కడ ఈ మిసైల్ టెక్నాలజీ అన్నది ఎవరి సహాయంతో మనము బిల్డ్ చేసామండి అని అంటే ఇండియా అలాంగ్ విత్ రష్యా, మన భారతదేశం రష్యాతో కలిసి బ్రహ్మోస్ అన్నటువంటి మిసైల్ ని తయారు చేసింది. ఇలా కూడా అడగొచ్చు ఎగ్జామినేషన్ లో. బ్రహ్మోస్ మిసైల్ వాజ్ లాంచ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ కంట్రీ అని అంటే రష్యాతో కొలాబ్ అయ్యి దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. మరి దీంట్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉంటుంది? మెజారిటీ షేర్ హోల్డర్ ఇండియానా రష్యానా? దీంట్లో మెజారిటీ షేర్ హోల్డర్ వచ్చేసి నన్ అదర్ దాన్ మన భారతదేశమే మెజారిటీ షేర్ హోల్డర్. 50.4% షేర్ హోల్డింగ్ అన్నటువంటిది, సారీ 50.5% షేర్స్ అన్నటువంటిది మన భారతదేశానికి ఉంటాయి. కాబట్టి మోర్ దాన్ 50% షేర్స్ ఉంటే దానికే మెజారిటీ ఉన్నట్టు. అయితే యాక్చువల్లీ ఈ బ్రహ్మోస్ అన్నటువంటి మిసైల్, ఈ మిసైల్ ని అందుకున్నటువంటి అంటే మన భారతదేశం యాక్చువల్లీ వీ హ్యావ్ బీన్ కొలాబరేటెడ్ విత్ రష్యా, అంటే ఇక్కడ నుంచి డెవలప్ చేసి మనము వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ వియత్నాం అన్నటువంటిది ఎన్నో దేశం. ఇప్పటి వరకు మనము సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి కొన్నిటికి ఎక్స్పోర్ట్ చేసాం వీటిని. అండ్ వియత్నాం హ్యాస్ బికమ్ ద థర్డ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, థర్డ్ Southeast Asian nation to get this one. థర్డ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ వియత్నాం. మరి ఫస్ట్ వన్ ఏదండి? ఈ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్. ఈ మిసైల్స్ లో కూడా హైపర్సోనిక్, సూపర్ సోనిక్ అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయండి. ఇది మరి హైపర్సోనికా సూపర్ సోనికా అని అంటే బ్రహ్మోస్ అన్నటువంటిది దిస్ ఈజ్ సూపర్ సోనిక్ మిసైల్. సూపర్ సోనిక్ మిసైల్ యొక్క ఈ సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అని అంటే మ్యాక్ 2 to 4 ఉంటుంది. మ్యాక్ అంటే ఏంటి? ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ని దీనిని ఈ రెండు మీడియంస్ ని కంపేర్ చేస్తూ మ్యాక్ అని చెప్పేసి వాటిలో కొలుస్తూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ మ్యాక్ 2 అన్నాం అనుకోండి, 2 times the speed of sound, 2 times the speed of 2 times the speed of 2 times the speed of sound. స్పీడ్ ఆఫ్ సౌండ్ వచ్చేసి ఎంత అండి? ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తూ ఉంటుంది సౌండ్ అని అంటే సమ్ ఎన్ని మీటర్స్ పర్ సెకండ్ సౌండ్ ట్రావెల్స్ 343 meters per second. ఇంత దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. అంటే దానికి 2 రెట్లు ఎక్కువ అనమాట. మ్యాక్ 4 అని అంటే దానికి 4 రెట్లు ఎక్కువ. అట్లా దట్ ఈస్ సూపర్ సోనిక్. హైపర్ సోనిక్ అని అంటే మ్యాక్ 5 ఆర్ మోర్ దాన్ 5 ఉంటే దానిని హైపర్ సోనిక్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ఈ బ్రహ్మోస్ అన్నటువంటిది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అని అంటే దట్ ఈస్ సూపర్ సోనిక్ మిసైల్. మనం ఆల్రెడీ ఏ 2 దేశాలకి ఎక్స్పోర్ట్ చేసామండి అని అంటే 2022వ సంవత్సరంలో ఇన్ ద ఇయర్ 2022, 2022వ సంవత్సరంలో ఫిలిప్పైన్స్ తో డీల్ చేసాం. మనం ఫిలిప్పైన్స్ కి ఎక్స్పోర్ట్ చేసాం. దాని తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏంటండి అని అంటే ఇండోనేషియాకి ఇంకా టాక్స్ అటువంటి కంప్లీట్ అవ్వలేదు. ఇది క్లోజింగ్
క్లోజింగ్ అన్నటువంటిది, ఈ క్లోజింగ్ డీల్ అన్నటువంటిది ఇంకా రావాలి. ఫైనల్ స్టేజ్లో ఉంది ఈ డీల్ అన్నటువంటిది, సైన్ చేసేటువంటి స్టేజ్లో ఉంది. అట్లా ఇండోనేషియా హ్యాస్ బికమ్ ద సెకండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. అండ్ థర్డ్ కంట్రీ వచ్చేసి ఏదండి అని అంటే దట్ ఈస్ వియత్నాం హ్యాస్ బికమ్ ద థర్డ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ టు గెట్ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ని గెలుచుకున్నటువంటిది ఇదనమాట. అయితే దీనిని టెస్ట్ ఫైర్ చేశారా అండి అని అంటే ఎస్, 2001వ సంవత్సరంలో దీనిని ఒడిశాలో ఒక పాపులర్ ప్లేస్ ఉంది. ఆ పాపులర్ ఒడిశాలో ఏ ప్లేస్ లో అండి, చండీపూర్ మాక్సిమం ఇట్లాంటి మిసైల్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచే ఈ బేస్ నుంచే ఎప్పుడు టెస్ట్ ఫైర్ చేస్తూ ఉంటారు. 2001వ సంవత్సరంలో చండీపూర్ ఒడిశా నుంచి దీనిని టెస్ట్ ఫైర్ కూడా చేశారు. ఈవెన్ అంతెందుకండి, మనము మొన్న ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసాం కదా, ఆపరేషన్ సింధూర్, ఆ పహల్గామ్ అటాక్ జరిగింది కదా, పహల్గామ్ అటాక్లో మన ఇండియన్ టూరిస్టులని అదేవిధంగా ఇంకొక ఫారినర్ని టోటల్గా సమ్ 25-28 మెంబర్స్ ని చంపేశారు కదా. దానికి ఎగేన్స్ట్గా వాటిని రిటాలియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనేది జరిపాం కదా. ఆ ఆపరేషన్ సింధూర్లో కూడా బ్రహ్మోస్ అన్నటువంటి ఈ మిసైల్ని యూజ్ చేశారు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ బ్రహ్మోస్ మిసైల్ డీల్ విత్ వియత్నాం. రీసెంట్ గా బ్రహ్మోస్ మిసైల్ డీల్ ని సైన్ చేసింది. దిస్ హాస్ బికమ్ ద థర్డ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. నెక్స్ట్ వన్, వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. ఇప్పుడు మనకి ఇండియాలో ఆర్మీ చీఫ్ ఉంటారు, అదేవిధంగా నేవీ చీఫ్ ఉంటారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉంటారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురితో పాటు వీళ్ళ ముగ్గురికి అబోలో హైయెస్ట్ పొజిషన్ లో ఎవరు ఉంటారండి, సిడిఎస్ అని చెప్పేసి ఉంటారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నటువంటి వ్యక్తి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా యాక్ట్ చేస్తూ ఉంటారు. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ వాట్, ట్రైలేటరల్ సర్వీసెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా అపాయింట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఈయన్ని అపాయింట్ చేసినప్పుడే సేమ్ మనకి 31st May 2026 సిడిఎస్ ని కూడా అపాయింట్ చేశారు. హీ సర్వ్డ్ యాజ్ ద థర్డ్ సిడిఎస్ ఆఫ్ ఇండియా. ఎవరు, మన భారతదేశానికి మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసి ఎవరండి, ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసి బిపిన్ రావత్ గారు. ఆయన వైఫ్ ఇంకా మిగతా 18 మెంబర్స్ క్రూ అందరూ కూడా ఒక హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు కదా. దాని తర్వాత ఎవరిని అపాయింట్ చేశారు, అనిల్ చౌహాన్ గారిని అపాయింట్ చేశారు. బిపిన్ రావత్ గారి తర్వాత అనిల్ చౌహాన్ గారిని అపాయింట్ చేశారు. దాని తర్వాత రీసెంట్ గా జనరల్ ఎన్ఎస్ సుబ్రమణి ఇవన్నీ అపాయింట్ చేశారు రీసెంట్ గా 31st May 2026 నాడు. సరే, ఇప్పుడు రైట్ నౌ ఆర్మీ చీఫ్ గా ఎవరున్నారు అనంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఎవరున్నారండి రైట్ నౌ అనంటే ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా అమర్ప్రీత్ సింగ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా అమర్ప్రీత్ సింగ్ ఉన్నారు. దీనితో పాటు ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం. ఇండియన్ ఆర్మీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఎప్పుడండి, January 15th సెలబ్రేట్ చేస్తాం. నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, దట్ ఈస్ ఆన్ నేవీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ December 4th. ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి, దట్ ఈస్ ఆన్ October 8th ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేటెడ్. ఇవి కూడా ఇంపార్టెంటే ఇవన్నీ. అట్లా ఈయన ఇది వరకు వెస్ట్రన్ నేవల్ కమాండ్ కి చీఫ్ గా పనిచేసినటువంటి ఈయన్నే వెస్ట్రన్ నేవల్ కమాండ్ కి కమాండర్ ఇన్ చీఫ్ గా పనిచేసినటువంటి ఈయన్ని ఇప్పుడు రీసెంట్ గా నేవీ చీఫ్ గా అపాయింట్ చేశారు. అంటే ఈయన డైరెక్ట్ గా మన డిఫెన్స్ మినిస్టర్ కి అదే విధంగా సిడిఎస్ కి ఈయన ఏమన్నా ఉంటే రిపోర్ట్ చేయొచ్చు అనమాట. టోటల్ గా ఎన్ని ఆపరేషనల్ కమాండ్స్ ఉన్నాయి అని అంటే
టోటల్ ఆపరేషనల్ కమాండ్స్ వచ్చేసి 3 ఉన్నాయన్నమాట. ఆపరేషనల్ కమాండ్స్ ఆర్ 3. ఇట్లా వెస్టర్న్ నేవల్ కమాండ్, అదే విధంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్, సదరన్ నేవల్ కమాండ్, టోటల్ గా 3 ఉన్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? వైజాగ్ లో ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అన్న ఉన్నాయి. సౌత్ ఇండియా సదరన్ నేవల్ కమాండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? కొచ్చిలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వెస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ముంబై. ఇట్లా ఈ ఆపరేషనల్ కమాండ్స్ కి వైస్ అడ్మిరల్స్ ఉంటారు కదా, వాళ్ళనే కమాండర్ ఇన్ చీఫ్ గా అపాయింట్ చేస్తూ ఉంటారు. అట్లా ఈయనకి విశిష్ట సేవా మెడల్, పరమ విశిష్ట సేవా మెడల్, ఇవన్నీ కూడా ఈయనకి ఉన్నాయన్నమాట. అంటే ఎక్సెప్షన్స్, ఈ డిఫెన్స్ రంగంలో ఇచ్చేటువంటి అవార్డ్స్, మెడల్స్ కూడా ఈయన చాలానే అందుకున్నారు. ఇవి ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ వన్. నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్ ఈల్డ్స్ ఏ న్యూ టు సైన్స్ క్యాస్కేడ్ ఫ్రాగ్ స్పీషీస్. క్యాస్కేడ్ ఫ్రాగ్ స్పీషీస్ అన్నటువంటి దాన్ని రీసెంట్ గా నాగాలాండ్ లో దీన్ని ఐడెంటిఫై చేశారు. దీనికే ఇంకొక పేరేంటి అని అంటే ఎమోలాప్స్ కమల్. ఇట్లాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్ లో. ఈ పేరు ఇచ్చేసి మీకు డైరెక్ట్ గా క్యాస్కేడ్ ఫ్రాగ్ అని ఇవ్వరు ఎగ్జామ్ లో. ఈ ఎమోలాప్స్ కమల్ ఇది ఏ స్పీషీస్? ఏ స్పీషీస్? ఒక ఫ్రాగా, యానిమలా, బర్డా, లేకపోతే ఏంటి, రెప్టైలా, మ్యామలా, ఇట్లా ఏ స్పీషీస్ అని చెప్పేసి, ఏ యానిమల్ స్పీషీస్ అని అడుగుతా ఉంటారు. దీనిని ఎవరు డిస్కవర్ చేశారండి అని అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు దీనిని డిస్కవర్ చేశారు. యాక్చువల్ గా ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో, ఫ్రాగ్ అని అంటే మనందరికీ తెలుసు యాంఫిబియన్, బోత్ ఆన్ ల్యాండ్ మీద ఉంటుంది, వాటర్ లో కూడా నివసించగలదు. కాకపోతే ఎక్కువగా మెజారిటీ దీనికి వాటర్ బాడీసే కంఫర్టబుల్ గా ఉంటాయి. చిన్న చిన్న పాండ్స్ అవ్వచ్చు, లేక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక వాటర్ బాడీ ఉంటే చాలా కంఫర్టబుల్ గా ఉండగలుగుతుంది ఫ్రాగ్. ఎందుకు? బికాజ్ దీని దీని లిమ్స్ అన్నటువంటివి, లిమ్స్, క్లాస్ అన్నటువంటి అక్కడ ఉండటానికి అనుకూలంగా ఉంటాయి. అలా ఏం లేదు, ల్యాండ్ మీద కూడా బతకగలదు. అందుకే దాన్ని యాంఫిబియన్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఇక్కడ ఈ ఫ్రాగ్స్ ఉండడం వల్ల అసలు ఎందుకు డిస్కవర్ చేశారు? దానివల్ల పెద్ద ఉపయోగం ఏముందండి? కప్పలు. అలా కాదండి. ఫుడ్ చైన్ లో కప్పలు కూడా ప్లేస్ ఏ మేజర్ రోల్ కదా. ఫ్రాగ్స్ తర్వాత ఫ్రాగ్స్ ని ఏవి తింటాయి? ఈ వాట్ డు వి సే, స్నేక్స్ తింటాయి. అంటే ఫుడ్ చైన్ లో ఇది కూడా ఒక భాగం. ఆ విధంగా ఇక్కడ ఈ ఫ్రాగ్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే క్యాస్కేడ్ ఫ్రాగ్ స్పీషీస్ ఎమోలాప్స్ కమల్ అని చెప్పేసి చెప్తాం. ఈ ఫ్రాగ్ ఉన్నటువంటి స్పెషాలిటీ బేసిక్ గా ఇది ఎక్కడైనా ఉంది అని అంటే అక్కడ క్లీన్ ఎన్వైర్న్మెంట్ ఉంది, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉన్నాయి అని దాని యొక్క హెల్త్ ని, ఆ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ ని డిటర్మైన్ చేస్తూ ఉంటుంది. ఇట్ డిటర్మైన్స్ ద హెల్త్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎకోసిస్టమ్. ఈ ఎమోలాప్స్ కమల్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ హెల్దీ అట్మాస్ఫియర్ ఉన్నట్టు మనం అనుకోవచ్చు అనమాట. అండ్ నాగాలాండ్ అనగానే మనకి ఇమీడియట్ గా ఏం స్ట్రైక్ అవ్వాలండి? హార్న్బిల్ ఫెస్టివల్, ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్, దట్ ఈస్ హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ అట్ నాగాలాండ్. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అన్నటువంటిది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ గా దీనికే పేరు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీన్ని సెలబ్రేట్ చేస్తారండి? December 1 నుంచి December 10 వరకు హార్న్బిల్ ఫెస్టివల్ అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. December 1 అనేటువంటిది ఏంటి? నాగాలాండ్ యొక్క స్టేట్హుడ్ డే. ఆ డే రోజు స్టార్ట్ చేసి ఆ 10 రోజులు ఈ నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఈ నాగాలాండ్ లో సెలబ్రేట్ చేసేటువంటి హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ, ఏ విలేజ్ లో, ఒక పర్టికులర్ హెరిటేజ్ విలేజ్ లో దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ హెరిటేజ్ విలేజ్ పేరు కూడా ఇంపార్టెంట్. దాని పేరే వచ్చేసి ఏంటి అని అంటే కిసోమా. కిసోమా ఈజ్ ద name of the heritage village where this hornbill festival is celebrated. Right, next one. GST collections grow 3.2% in May to 1.94 lakh crores. 1.94 lakh crores. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే
మేలో ఇంత శాతం వచ్చింది. కానీ దానికంటే ముందు అంటే ఇది మనం దేంతో కంపేర్ చేసాం, ఇది మే 2026 కదా, మే 2025తో కంపేర్ చేస్తే 3.2% ఇంక్రీజ్ అయ్యింది జిఎస్టి కలెక్షన్స్ అన్నటువంటివి. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ కలెక్షన్స్ అని చెప్తాం కదా, ఇయర్ ఆన్ ఇయర్ అని అంటే గత సంవత్సరం మేతో కంపేర్ చేస్తే 3.2% పెరిగింది. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కలెక్ట్ అయ్యింది జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ అయింది అని అంటే 1.94 lakh crores జిఎస్టి అన్నది కలెక్ట్ అయ్యింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ వేర్ యాజ్ దీనికంటే ఎక్కువ కలెక్ట్ అయింది ఎప్పుడండి, లాస్ట్ మంత్, దట్ ఈస్ ఏప్రిల్ 2026లో ఏప్రిల్ 2026లో ఎన్ని ట్రిలియన్స్, ఎన్ని లక్షల కోట్లు కలెక్ట్ అయింది అని అంటే 2.43 lakh crores. 2.43 lakh crores అన్నటువంటి ఏప్రిల్ 2026లో కలెక్ట్ అయ్యింది. 2.43 lakh crores. This is also important. This is April. And మే విషయానికి వచ్చేసరికి 1.94 lakh crores కలెక్ట్ అయ్యింది. ఏప్రిల్లో 2.43 lakh crores కలెక్ట్ అయ్యింది. సరే, వీటన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు మనము జిఎస్టి గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ చెప్పుకుందాం. జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ అండి, డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా? జిఎస్టి అన్నటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్. దీనితో పాటు జిఎస్టి అన్నటువంటిది కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అండ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టి ఈజ్ కన్జంప్షన్ అండ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఇది కూడా చాలా ముఖ్యం, చాలాసార్లు అడిగారు. డెస్టినేషన్ లేదా కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు తయారు చేసినటువంటి ప్రదేశం ఒకటి ఉంది, అమ్మినటువంటి ప్రదేశం ఇంకొకటి ఉందండి. సరఫరా చేశాను నేను వేరే ప్రాంతానికి, మరి జిఎస్టీ అనేది ఎక్కడ లెవీ చేయాలి, ఏ స్టేట్ గవర్నమెంట్ లెవీ చేయాలి? ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నా, తెలంగాణలో ఈ స్టైలర్స్ని తయారు చేశా, నేను ఆంధ్రాకి పంపించాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్కి ఎక్స్పోర్ట్ చేశా వేరే ప్రాంతానికి. ఇప్పుడు జిఎస్టీ అనేది ఎక్కడ లెవీ చేయాలి? ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ కలెక్ట్ చేయాలి, తెలంగాణలో కాదు. అందుకే జిఎస్టీ ఈజ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టారు అని అంటే, 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 ద్వారా దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారండి, ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొని వచ్చారు అని అంటే 1 జూలై 2017 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. 1 జూలై ఈ సెలబ్రేటెడ్ యాజ్ జిఎస్టీ డే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే అని చెప్పేసి 1 జూలై రోజు సెలబ్రేట్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ దీని ద్వారా అంటే ఈ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏ ఆర్టికల్లో సవరణ వచ్చింది అని అంటే, ఆర్టికల్ 246A. ఆర్టికల్ 246లో చేంజ్ వచ్చింది. 246Aని ఇంట్రడ్యూస్ చేశారు. 246A అంటే ఏంటి? బోత్ సెంటర్కి మరియు స్టేట్స్కి, రెండిటికి, సెంటర్కి మరియు స్టేట్స్కి ఉండేటువంటి పవర్. జిఎస్టీ గురించి ఏమన్నా పార్లమెంట్కి మరియు స్టేట్ గవర్నమెంట్కి ఉండేటువంటి పవర్ టు మేక్ లాస్ రిగార్డింగ్ జిఎస్టీ ఆర్ గైడ్ లైన్స్. అండ్ దీని గురించి జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పేసి ఒక కౌన్సిల్ ఉంటుందండి, జిఎస్టీ కౌన్సిల్. దీనికి హెడ్గా ఎవరు ఉంటారు? యూనియన్ ఫినాన్స్ మినిస్టరే దీనికి ఆల్ టైమ్ హెడ్గా ఉంటారు. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం దీనిని ఎస్టాబ్లిష్ చేశారండి? ఈ జిఎస్టీ కౌన్సిల్ అన్నటువంటి దాన్ని ఆర్టికల్ 279A ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో కూడా ఓటింగ్ పద్ధతి ఉంటుంది కదా, ఏమైనా గైడ్ లైన్ ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త అమెండ్మెంట్ తీసుకొని రావాలి అని అంటే ఓటింగ్ పద్ధతి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఓటింగ్ హక్కు ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఓటు హక్కు ఉంటుంది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి 1/3 ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చేసి 2/3 అన్నటువంటిది ఉంటుంది. ఆర్టికల్ 279A ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ అంటే వాళ్ళు అంత ఓట్స్, మెజారిటీ ఓటుతోనే మరలా ఇది దీంట్లో ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి అని అంటే మెజారిటీ ఓటింగ్ పద్ధతి ద్వారానే దీనిని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి 1/3, స్టేట్ గవర్నమెంట్కి 2/3 ఓటింగ్ రైట్స్ అనేటువంటి ఉంటాయి. జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారండి? యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ సర్వ్స్ యాజ్ ద హెడ్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారండి? యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ దీనికి హెడ్గా ఉంటారనమాట.
ఇవన్నీ ఇంపార్టెంట్. జిఎస్టీ అనేటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అనేది కాదు. అయితే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీని మొట్టమొదట ఏ దేశంలో ప్రవేశపెట్టారు? వాట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ అని అంటే ఇట్ ఈస్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ హాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ. మన భారతదేశంలో 1 జూలై 2017 నాడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2014 ద్వారా ఆ బిల్ని ప్రవేశపెడితే దాని తర్వాత అది ఆమోదం పొంది యాక్ట్, దీని ద్వారా 101 CAA కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 దాని ద్వారా 2017 నుంచి ఇంప్లిమెంట్ చేస్తా వచ్చారు. అండ్ జిఎస్టీని ఎక్కడ మొట్టమొదట ఏ స్టేట్ లో ప్రవేశపెట్టారు? అస్సాం స్టేట్ లో ప్రవేశపెట్టారు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియా అండ్ ఒమన్ సెపా. ఒమన్ కరెన్సీ క్యాపిటల్ వచ్చింది, కంట్రీ వచ్చింది కాబట్టి క్యాపిటల్ కరెన్సీ గుర్తుపెట్టుకోవాలి. మస్కట్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఒమానియన్ రియల్, క్యాపిటల్ అండ్ కరెన్సీ. సెపా ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటండి? సెపా ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి? వాట్ డూ యూ మీన్ బై సెపా? సెంట్రల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాగా సెపా అన్నటువంటిది కూడా వన్ అమాంగ్ దెమ్. ఓకే, ఇండియా అండ్ ఒమన్. ఇప్పుడు ఈ సెపా గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి మరియు సెపాకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో అర్థం కావాలి. అప్పుడు సెపా అంటే ఈజీగా తెలిసిపోతుంది, అర్థమైపోతుంది మీకు చదువుకునేటప్పుడు కూడా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మన దేశానికి ఇంకొక దేశానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి కెనడాకి FTA ఉందనుకోండి. FTA ఉంటే ఇక్కడ నుంచి మనం ఏమైనా సరే అక్కడికి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు టారిఫ్స్ విధిస్తారు కదా. ఇప్పుడు మన దేశంలోకైనా సరే వేరే దేశం నుంచి వీటిని ఇంపోర్ట్ చేసినప్పుడు వాటి మీద టారిఫ్స్ ని విధిస్తాం. ఆ టారిఫ్స్ అన్నటువంటివి చాలా తక్కువ విధిస్తారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటే. ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ సెపా అన్నటువంటిది, ఈ సెపా ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఈ FTAకి ఇంకా బియాండ్ అసలు ఇంకా ఎటువంటి టారిఫ్స్ ఉండకుండా 0 టారిఫ్స్ ఉంటాయన్నమాట. దానితో పాటు మీరు ఎన్ని ఇంపోర్ట్స్ అయినా ఎక్స్పోర్ట్స్ అయినా చేసుకోండి. అదేవిధంగా గూడ్స్ సర్వీసెస్, అన్ని గూడ్స్ సర్వీసెస్, ఈవెన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీఆర్కి కూడా దీంట్లో రైట్స్ అన్నటువంటి ఉంటాయి సెపా సైన్ చేసుకుంటే. ఇప్పటి వరకు మన భారతదేశం ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఎన్ని దేశాలతో సైన్ చేసింది అని అంటే, ఇండియా ఇప్పుడు ఒమన్ హ్యాస్ బికమ్ ద ఫిఫ్త్ కంట్రీ టు సైన్ దిస్ సెపా. ఆల్రెడీ మన భారతదేశం వేరే ఏ దేశాలతో సైన్ చేసింది సెపా అని అంటే, ఇండియా అన్నటువంటిది జపాన్తో సైన్ చేసింది, అదేవిధంగా సౌత్ కొరియాతో సైన్ చేసింది, దానితో పాటు UAEతో సైన్ చేసింది, అండ్ UAEతో సైన్ చేసింది, మలేషియాతో కూడా సైన్ చేసింది అనమాట. ఇప్పుడు రీసెంట్ గా ఒమన్ తో ఆల్రెడీ ఎప్పుడో సైన్ చేసింది అంటే డిసెంబర్ 2025 లోనే దిస్ హ్యాస్ బీన్ సైన్డ్. ఈ ఒమన్ తో సైన్ యాక్టివిటీ అనేటువంటిది డిసెంబర్ 2025 లోనే జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే న్యూస్ లో ఉంది అని అంటే, ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇప్పటి నుంచి, ఈ జూన్ నుంచి ఇది అందుబాటులోకి ఎఫెక్ట్ లోకి రానుంది. అంటే ఇప్పుడు మనం సే ఫర్ ఎగ్జాంపుల్ ఒమన్ అని అంటే, ఇప్పుడు రీసెంట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా మనకి ఆయిల్ ట్యాంకర్స్ కానివ్వండి, గ్యాస్ ని సరఫరా చేయడం అదంతా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి జరిగింది. అట్లా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి జరిగినప్పుడు ఇది ఒక ఆల్టర్నేటివ్ లాగా ఈ సెపా, ఈ అగ్రిమెంట్ ఏదైతే మనం సైన్ చేసామో, ఈ అగ్రిమెంట్ సైన్ చేయడం వలన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాంటి వాటికి ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాంటి వాటికి ఇది ఒక ఆల్టర్నేటివ్ లాగా పనిచేస్తుంది. కేవలం ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే కాకుండా ఫార్మాసిటికల్ రంగంలో కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, వీటన్నిటి మీద కూడా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద కూడా ఈ సెపా అన్నటువంటిది అప్లై అవుతుంది. ఇండియా అండ్ ఒమన్ సెపా అన్నమాట. రైట్, నెక్స్ట్ వన్, ఖేత్ బచావ్ అభియాన్ 2026. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏంటి అని అంటే, దీనిని 1 month లాంగ్ June 1 నుంచి June 30, 2026 వరకు 1 month లాంగ్ దీనిని
ఈ ఖేత్ బచావ్ అభియాన్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఏం చేస్తారనంటే అవేర్నెస్ ని క్రియేట్ చేస్తారు. అసలు ఎటువంటి సాయిల్ ని ఏ ఏ క్రాప్స్ కి యూజ్ చేస్తూ ఉన్నారు అండ్ ఏ క్రాప్ కి మనము అసలు ఆ క్రాప్ కోసం అని చెప్పేసి సాయిల్ ని తీసుకుంటాం కదా, ఆ సాయిల్ అన్నటువంటిది ఎంత ఈల్డ్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంది, ఆ సాయిల్ వెదర్ ద గివెన్ సాయిల్ ఈజ్ ఫర్టైల్ ఆర్ నాట్, అది ఫర్టైల్ ఉందా లేదా దాని ఫర్టిలిటీని మరలా తిరిగి పొందాలి అని అంటే ఏమైనా ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలా, ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా బ్యాలెన్స్డ్ గా ఉండడం ఎట్లా, దానితో పాటు సస్టైనబుల్ ఫార్మింగ్ ఏ విధంగా చేపట్టాలి, వీటన్నిటి గురించి రీసెంట్ గా ఖేత్ బచావ్ అభియాన్ 2026 ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారండి అని అంటే దీనిని మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అండి అని అంటే ఇట్ హాస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ప్లేస్ మధ్యప్రదేశ్ లో రనాసియా అన్నటువంటి విలేజ్. మధ్యప్రదేశ్ లో ఏ విలేజ్ అండి అని అంటే రామాసియా విలేజ్ లో దీనిని రామాసియా విలేజ్, ఈ విలేజ్ పేరు గుర్తుపెట్టుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు కదండి. రామసీత అట్లా సియా అని అంటారు కొన్ని ఏరియాస్ లో. అట్లా రామాసియా విలేజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ దిస్ హాస్ బీన్ స్టార్టెడ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది అని అంటే రామాసియా విలేజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. అట్లా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోను దీన్ని కండక్ట్ చేశారు, నార్త్ లోను కండక్ట్ చేశారు. ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ లో దీనిని కండక్ట్ చేశారు. ఏంటండి ఇది అని అంటే ఖేతీ బచావ్ అభియాన్. దీంట్లో ఇన్స్పిరేషన్ గా మనం దేనిని కన్సిడర్ చేయొచ్చు అని అంటే సిక్కిం వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్, మొట్టమొదటి ఇండియన్ స్టేట్ టు బికమ్ ఆర్గానిక్ స్టేట్. మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ ని కేవలం ఈవెన్ ఇప్పటికీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ని చేస్తున్నటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏదండి మన భారతదేశం మొత్తంలో అని అంటే దట్ ఈస్ సిక్కిం. ఇండియా నుంచి మొట్టమొదటి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ ఏది అని అంటే దట్ ఈస్ సిక్కిం. అట్లా సిక్కిం నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఖేత్ బచావ్ అభియాన్. ఖేత్ అంటే తెలుసు కదండి, ఖేత్ అంటే ఏంటి, పొలాలు. ఖేత్ అని అంటే పొలాలు అన్నమాట. దానిని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి అండ్ దాని యొక్క సాయిల్ ని టెస్ట్ చేయడం కావచ్చు, అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కావచ్చు, వీటన్నిటి గురించి దీనిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏమని రావచ్చు అని అంటే ఎంతకాలం దీన్ని కండక్ట్ చేశారు, ఏ ప్రాంతం నుంచి దీన్ని స్టార్ట్ చేశారు, దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఏంటి. ఖేత్ బచావ్ అభియాన్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఏంటండి, సాయిల్ హెల్త్ కార్డ్స్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉండేది. ఈ సాయిల్ యొక్క హెల్త్ ని టెస్ట్ చేసి అంటే సాయిల్ ని టెస్ట్ చేసి వెదర్ ద గివెన్ సాయిల్ ఈజ్ హెల్దీ ఆర్ నాట్ అట్లా టెస్టిఫై చేసి వాటికంటూ ఇప్పుడు మనకి ఎలాగైతే ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ అవి ఉన్నాయో అలాగే సాయిల్ కి కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తారు. దాని తర్వాత రెగ్యులర్ చెక్స్ చేసి దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ లాంచ్ చేసి కూడా ఇప్పటికీ ఈ సంవత్సరానికి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అట్లా ఆ 10 సంవత్సరాలు సాయిల్ హెల్త్ కార్డ్స్ లాంచ్ చేసి 2016లో దాన్ని లాంచ్ చేశారు. 2026కి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినటువంటి సందర్భంగా దాన్ని కూడా సెలబ్రేట్ చేస్తూ ఖేత్ బచావ్ అభియాన్ అన్నటువంటి దాన్ని అగ్రికల్చర్ ని ప్రమోట్ చేయడానికి, అగ్రికల్చర్ అనేటువంటిది స్టేట్ లిస్టా, యూనియన్ లిస్టా, కాంకరెంట్ లిస్టా అని అంటే అగ్రికల్చర్ ఫాల్ అండర్ స్టేట్ లిస్ట్ అని చెప్పేసి చెప్తా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో ఫార్మర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, నేషనల్ ఫార్మర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం. చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజునే మనం నేషనల్ లెవెల్లో ఫార్మర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఆయన మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ గా కొన్ని చాలా తక్కువ టైమే పనిచేశారు. చౌదరి చరణ్ సింగ్, సిసి సింగ్, హీ సర్వ్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆయన పుట్టినరోజునే మనం ఏమని సెలబ్రేట్ చేస్తామనంటే నేషనల్ లెవెల్లో నేషనల్ ఫార్మర్స్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఖేత్ బచావ్ అభియాన్. ఒక మంత్ లాంగ్ ఈ ఇనిషియేటివ్ ని తీసుకొని వచ్చారు. June 1 నుంచి June 30, 2026 వరకు దీనిని కండక్ట్ చేశారు. మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ చేసి ఆల్ అక్రాస్ ఇండియా ఖేత్ బచావ్ అభియాన్ ద్వారా ఫార్మింగ్ ప్రాక్టీస్ ని ఎంకరేజ్ చేయడానికి లాంచ్ చేసినటువంటి స్కీమే ఖేత్ బచావ్ అభియాన్. రైట్, నెక్స్ట్ వన్
ప్రాజెక్ట్ శిఖర్. ఈ ప్రాజెక్ట్ శిఖర్ అన్నటువంటిది ఏ 2 కొలాబ్ అయ్యి దీన్ని లాంచ్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ శిఖర్ అన్నటువంటిది ఏంటి అనంటే, ప్రాజెక్ట్ శిఖర్ వాజ్ లాంచ్ ఇన్ అసోసియేషన్ విత్ బిఎస్ఈ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ రీసెల్లర్ ఆన్లైన్ రీసెల్లర్ ప్లాట్ఫామ్ అయినటువంటి మీషో. ఇనీషియల్లీ దీన్ని లాంచ్ చేసినప్పుడు మీషో అన్నటువంటిది దీని ద్వారా ఏవైతే మన దగ్గర అన్యూజ్డ్ థింగ్స్ ఉంటాయో లేదా యూజ్డ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని